అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫీల్ గుడ్ టాక్స్ అండ్ స్టోరీస్‌లో మన రైతు నగేష్ గారు ఉన్నారు. సో, నగేష్ గారు మనకు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి మనకు వాళ్ళ డైరీ ఫార్మ్ నుంచి పాలు సప్లై చేయడం జరుగుతుంది చాయ్ కడ్డాకి. సో, వారితో మాట్లాడుతూ వారి యొక్క అనుభవాన్ని, వాళ్ళు చాయ్ కడ్డ ద్వారా ఎలా బెనిఫిట్ అవుతున్నారో తెలుసుకుందాం ఈరోజు మనం. నమస్కారం నగేష్ గారు. నమస్కారం అన్న. మేము పొద్దున పాలైతే మేము పొద్దున్నే ఇస్తున్నాం. పొద్దున 3 గంటలకు లేస్తాం అన్న. 3 గంటలకు లేచి పిల్లలు బీఆర్ పిల్లలు ఉంటారు. పొద్దున్నే బళ్ళు కడుక్కొని మన మేత పొద్దున కుట్టి దాన పత్తి పిండి అవన్నీ పెట్టి పొద్దున్న 4-4:30 వరకు పాలు మొత్తం కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి అక్కడ 5 గంటలకు బండి ఎక్కితే అన్న పాలు ఇక్కడికి వస్తాక 6-6:30 అవుతుంది. 6:30కు ఒక అర్ధగంట అటు ఇటు ఇచ్చేస్తాం పాలు. ఫ్రెష్ పాలు ఎప్పటి పాలు అప్పుడే ఇచ్చేస్తాం. ఇంకోటి మనకు ఇప్పుడు బయట రైతులతో కంపేర్ చేస్తే మనం ఏ విధానంలో గడ్డి పెంచడం జరుగుతుంది అక్కడ మనకు బర్రెలకు ఇచ్చేది? మనం ఇప్పుడు ఏం మందులు వాడమన్నా మనము గ్రీస్ గడ్డి అని బుల్లెట్ న్యూ పేర్ అని ఈ 2 మంటలు మళ్ళీ ఎండు చొప్ప చేస్తాం మనం బయటికి వెళ్ళి. ఈ మూడిట్లో మనకు పాలు క్వాలిటీ ఫ్యాట్ శాతం ఎక్కువ పెరుగుతుంది. ఈ దాన పత్తిపిండి కల్లి చెక్క గోధుమ పొట్టు ఈ 3 కలిపి పొద్దున మనం హౌస్లో నానబెట్టేస్తాం. పొద్దున మనకు 20 బర్రెలకు సరిపోయి నానబెట్టేస్తాం. పొద్దున నానబెడితే ఏంటైతే కొద్దిగా ఉబ్బుతుంది అన్నట్టు. ఉబ్బిన తర్వాత మేత ఫీడ్ మంచిగా ఉంటుంది. ఓకే. పొద్దున్నే ఇచ్చేస్తాము. పొద్దున అవి ఇచ్చిన తర్వాత పాలు పిండిన తర్వాత అవి ఇచ్చేస్తాం. మళ్ళీ అవి 12 అవర్స్ తర్వాత మళ్ళీ అవి ఇస్తాం అన్నట్టు నైట్కు. ఇప్పుడు ఈ గడ్డి పెంచే విధానంలో కూడా మనం ఏమైనా ఎరువులు వాడతామా? ఎరువులు మేము మందుల గింజలు ఏం వాడమన్నా. మేము ఇప్పుడు పెండ బెండ ఉండేటి అన్నిటికీ 2 ట్యాంకులు కట్టాము. ఆ ట్యాంకులకి మూత్రం కానీ ప్రెషర్ కొట్టినప్పుడు ఈ పెండ ఇవన్నీ కచ్చరా అందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఒక వారం రోజుల దాకా అందులో మేము కొద్దిగా బెల్లం వేసి ఆ 2 ట్యాంకులలో మంచిగా బెల్లం గిల్లం వేసి బాగా వాటిని స్టోరేజ్ చేస్తాం. చేసిన తర్వాత ఈ నుంచి పైపులో నుంచి మనం ఈ ఎకరన్నర లాంటికు ఈ సూపర్ నేపియర్కు గ్రీస్ గడ్డికి ఇది అన్నిటికీ రెండింటికి కలిసి మేము ఇదే ఇచ్చేస్తాం. ఇవి ఇస్తేనే నీకు మందు కన్నా ముందే స్పీడ్గా వచ్చేస్తుంది గడ్డి. ఇవే తింటాయి. మళ్ళీ ఒక కోత పోయాగానే మళ్ళీ 45 డేస్ మళ్ళీ ఇంకొకటి వస్తుంది. మళ్ళీ కోతకి వస్తుంది. అంటే మడుల్లాగా పెట్టుకున్నాం దాన్ని సపరేట్. సపరేట్. ఇది కాకుండా ఇంకేమి ఇస్తాం మనకు ఇప్పుడు మొన్న నేను వచ్చినప్పుడు చూసినప్పుడు మీరు మొక్కజొన్న కూడా వాడుతున్నాం కదా, అంటే అది ఎలా అది మనకు కటింగ్ చేసి తెప్పించుకుంటామా లేకుంటే మన దగ్గర? మన మొక్కజొన్న మనకి ఇక్కడ గజ్వేల్కి వెళ్ళి వస్తుంది. 2,500 టన్ వస్తుంది మన గజ్వేల్కి వెళ్ళి. అక్కడికి వెళ్ళి కంకు మీద ఉన్నప్పుడు మొక్కలు ఇంకా కానప్పుడు అది మొక్కలు అయ్యే మూమెంట్లో కట్ చేస్తారు అన్న. కట్ చేసి మనకు ఇస్తారు. 4 టన్నులు 5 టన్నులు తెచ్చుకుంటే ఒక వారం వస్తుంది. మనము మిషన్లో వేసి కట్ చేసి మనం బళ్ళకు పొద్దున్న మధ్యాహ్నం ఒకసారి ఇస్తాం. వాటికి మళ్ళీ వాటితో పాటు లేత మొక్కజొన్నలు కూడా వాటితోనే ఉంటాయి కూడా నేను చూశాను కాబట్టి తీసుకొచ్చినప్పుడు లాస్ట్ టైం తీసుకొచ్చాను నేను. సో దానివల్ల బెనిఫిట్ ఏముంటుంది అసలు? అంటే పాల్లో ఏ రకంగా మనకు బెనిఫిట్ అవుతుంది రైతుకి అది వాడడం వల్ల? అది వాడడం వల్ల బర్రె పుష్టికరంగా ఉంటుంది. ఈ మొక్కజొన్న తింటుంది కాబట్టి పాలు కూడా నీకు 4 లీటర్లు ఇచ్చే బర్రె 6 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. 1 లీటర్ 2 లీటరు బర్రెకి పెరుగుతుంది. ఈ మేత అనేది డ్రై జల్దీ అవుతుంది బర్రెకి. ఓకే. అంతేగాని మనం బయటలాగా ఇంజక్షన్లు ఇవ్వడం కానీ అలాంటిది ఏం జరగదు కదా? అవి ఏముండవు అసలు. అసలే ఉండేవి. ఇంజక్షన్ అనేది మా దగ్గర అసలు దాని గురించే మనం ఉండేవి అవి అసలు. ఎందుకంటే బయట చూస్తున్నాం కదన్న ప్రొడక్షన్ కోసం ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు. లేదు, మనం ఏంటంటే ఈ ఇచ్చేదానికి కూడా ఈ ఎరువులతోనే ఫుల్ అయిపోతుంది. ఇంకా మేము ఎరువులు అంతగానే వేయకుండా స్పీడ్ వచ్చేస్తాయి. మేత కానీ ఈ ఇచ్చే దాన కానీ క్వాలిటీకి ఇస్తాము. ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటాం. హౌజులు కానీ పొద్దున దాని ఇచ్చినామంటే అది క్లీన్ చేసి మళ్ళీ అవి ఎంత సరిపోని అంత నానబెడతాం. మళ్ళీ సాయంత్రం ఇస్తాం. సాయంత్రం నానబెట్టింది పొద్దున ఇస్తాం. ఓకే. పత్తిపిండి కంది చెక్క ఈ మన గోధుమ పొట్టు ఈ 3తో పాటు ఎండుగడ్డి ఇస్తాం ఒక మధ్యాహ్నం. ఎండుగడ్డి ఎందుకంటే బర్రెలు ఎక్కువ నీళ్ళు తాగుతాయి. పచ్చిగడ్డి వేస్తే ఈ పెండ అనేది కొద్దిగా లూజ్ మోషన్స్లోకి వచ్చేస్తుంది. ఈ ఎండుగడ్డి వేయడం వల్ల గట్టిగా వస్తుంది. బండి అనేది స్టాండర్డ్ ఉంటుంది బర్రె అనేది. ఓకే. ఇప్పుడు నువ్వు ఉన్న సంవత్సరంలో 6 నెలల డెలివరీ బర్రెలకు ఒక దాని ఇస్తాం. ఈయన బర్రెలకు ఒక దాని ఇస్తాం. ఓకే. అవి ఎందుకంటే హీట్ ఉంటాయి కదా. ఈ కల్లి చెక్క బదులు ఇంకో పత్తిపిండి కల్లి చెక్క పెడితే ఏమవుతుందంటే ఆ వీటి వల్ల బర్రెలు పాడయ్యే అది ఉంటుంది అన్నట్టు. సో మొత్తంగా చూసుకుంటే మనం ఇచ్చే పాలని ఆర్గానిక్ అని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలి. మనం చాయ్ చేస్తున్నాం అన్ని ఆర్గానిక్ అన్న. మనం చేసేది ఈ 2 ట్యాంకులు చెప్తాం. ఒక స్టోరేజ్ నిండుకున్నాయి. ఇప్పుడు ఏ దానికి పైప్ లైన్ వేసేసినాం. పొద్దున కానీ సాయంత్రం కానీ వాటికి 2 టైంలు కట్టేస్తాం. దానికి వేరే వాళ్ళు నీళ్ళు ఇడిసే అవసరం కూడా ఉండదు. ఇదే మస్తు అయిపోతాయి. ఓకే. ఇంకోటి మనకి ఎట్లా అంటన్నా ఇప్పుడు మన బర్రెలు కూడా మనం ఎక్కడి నుంచి వాడతాం? మనము గొడెగావ్ అని హర్యానాకి వెళ్ళి గొడెగావ్కి వస్తాయి బర్రెలు. హర్యానా ప్యూర్ ముర్రా
బర్రెలు అవి నీకు ఏంటంటే సంవత్సరంలో 12 నెలలకు సంవత్సరంలో 8 నెలలు 9 నెలలు గ్యారంటీగా పాలిస్తాయి. పొద్దున 6 లీటర్ 7 లీటర్ ఇస్తాయి, సాయంత్రం 6 లీటర్ ఇస్తాయి. ఓకే. అంటే ఈ బర్రెల వల్ల రైతుకు కూడా ఆదాయం. మనం ఈ దుడ్డెలను కూడా ఏం చేస్తామంటే పొద్దున సాయంత్రం మేత ఇచ్చుకుంటే ఈ మేతను తింటాయి అవి. ఇంకా దానాలనే బుక్ చేస్తే బర్రెలతో పాటు బుక్తాయి. నేను మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత అవి కూడా మళ్ళీ ఫీడ్కి వస్తాయి అన్నట్టు. ఓకే, మళ్ళీ కట్టిపిస్తాం. మళ్ళీ అవి మన దగ్గరని మళ్ళీ అవి బర్రెను ఇప్పుడు మంచి బర్రె ఏది ఉందో అనేది పాలు విండేటప్పుడు తెలిసిపోతుంది. అవి ఏవైతే మంచిగా ఉన్నాయో ఉంచేస్తాం. దాని తర్వాత మళ్ళీ మనం మార్కెట్ తీసుకుపోయి ఈ బర్రె లేదనుకో నెక్స్ట్ డెలివరీ మీద బర్రెని అమ్మేసి మళ్ళీ వేరే బర్రెన్స్ తీసుకొస్తాం. బర్రె ఓకే, అలా మెయింటైన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి మనకు కాల్ కదా మన దగ్గర నుంచి. మీ అనుభవం ఏంటి చాయ్ కార్డు ద్వారా? అంటే అంతకుముందు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అయితే ఫస్ట్ నేను నీతో మాట్లాడినప్పుడు నాకు అంత అనిపించలేదు. వచ్చినప్పుడు ఇట్లా అపార్ట్మెంట్లలో ఇవ్వడమే కదా, పొద్దున ఒక లేట్ అయినా కానీ సాయంత్రం లేట్ గంట అయినా కానీ అరే పాలు ఇస్తే అయిపోతుంది కదా, టైం అనేది నాకు కూడా తెలియకపోతుండే. అక్కడ టైం తెలియకపోతుండే. కొన్ని నీ నుంచి నేర్చుకుంది ఏంటన్నా అంటే నువ్వు పొద్దున కానీ సాయంత్రం కానీ టైం మెయింటైన్ చేస్తావు. నాకు అది నచ్చుతాను. నీ క్వాలిటీలో నాకు అది నచ్చేది టైం ఒకటి. నువ్వు పాలు ఏదో మాత్రం తేడా వచ్చినా ఇమీడియట్లీ నువ్వు వాడు కొత్తోడా పాతోడా అని చూడవు. డైరెక్ట్ నువ్వు వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పేస్తావు. మనసు నాకు బాధ అయిపోయిన తర్వాత నేను అర్థం చేసుకున్న తర్వాత నాకు ఒకటి ఏమర్థమైందంటే అరే అన్నకు ఈడ మనకు కష్టమవుతుంది కానీ మనం ఆలోచన చేస్తున్నాం కానీ అరే అన్నకి ఎంత కష్టమైతే ఎంత పెట్టుబడి పెడితే అన్న ఈ స్థాయికి రావచ్చు. అది మనకి ఇంత చెప్తుందంటే అన్నకి స్ట్రగుల్ ఉంది కాబట్టి మనం అన్న టైం మెయింటైన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నేను ఒక 5 నెలలు 6 నెలలు ఆ టైం నాకు సెట్ చేయడానికి రాలేదు. తర్వాత ఇప్పుడు అన్న ఫోన్ చేయకముందే నేను లేచిపోతా. అంటే నాకు ఉన్న అనుభవం అన్న నాకు కూడా ఏమైందంటే అరే దీనివల్ల నాకు కూడా టైం సెట్ అవుతుంది, బళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నా, ఈ మెయింటెనెన్స్ ఇప్పుడు మంచిగా అవుతుంది. అప్పుడు నాకు 3 అవుట్లెట్లు కలిపి ఎన్ని పాలు ఇస్తున్నాను ప్రజెంట్? ఇప్పుడు నేను డిఎల్ఎఫ్కు కానీ అంజన్ నగర్కు కానీ ఇక్కడ కొండాపూర్ మెయిన్ అడ్డకు మనకు 100 నుంచి 80 లీటర్లు ఇస్తాము. అక్కడ మన అంజన్ నగర్లో 60 లీటర్లు ఇస్తాము. ఇక్కడ ఇప్పుడైతే డిఎల్ఎఫ్ మొన్న కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది కాబట్టి 35 నుంచి 40 లీటర్లు ఇస్తుంది. సో మనకు దగ్గర ఒక 200 లీటర్లు పాలు సప్లై అవుతుంది. 200 లీటర్ల దాకా సప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకి 200 సప్లైలో మనకు మీకేమాత్రం ఆదాయం ఉందన్న? ఎందుకంటే వేరే రైతులకు కూడా మనం ఇప్పుడు చాయ్ కార్డు అనేది ఇది ఒక హైదరాబాద్ కోసం కాదు ప్లాన్ చేస్తుంది. ప్రతి ఊర్లో కూడా ఒక చాయ్ కార్డు ఉండాలి. అక్కడ ఉన్న రైతుకు ఈ చాయ్ కార్డు ద్వారా ఒక ఆదాయం మిగలాలి. ఎందుకంటే మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నేచర్స్ ఆన్ ఫార్మ్స్. చాయ్ కార్డు అనేది చైల్డ్ కంపెనీ ఆఫ్ నేచర్స్ ఆన్ ఫార్మ్స్. ఈ నేచర్స్ ఆన్ ఫార్మ్స్ ద్వారా చాయ్ కార్డు మనకు రైతులకు ఒక ఆదాయం చూపించాలనేది మెయిన్ కాన్సెప్ట్. సో మీ ద్వారా మనం రేపు నెక్స్ట్ వేరే ఊళ్ళలో కానీ ఎక్కడైనా ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు అక్కడున్న రైతులు ఎలా ఉపయోగపడతారు, ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు అక్కడున్న రైతులకు ఎలా ఉపయోగపడతారు అనేది మనం. రాజేష్ అన్న అంటే ఇప్పుడు ఎట్లుందంటే నేను 200 లీటర్లు వేస్తాను. మీకు 200 లీటర్లు వేస్తే నాకు యావరేజ్గా మీకు వేసే రేటుకు నాకు ఒక 16,000 18,000 వస్తుంది ఒక రోజుకు మీ 200 లీటర్ల మీద. అందులో నాకు బర్రెలకు ఒక సగం దానికి పోయినా కానీ రోజు ఒక 10,000 మిగులుతుంది. 10,000 ఇంటూ 30 రోజులు వేసుకున్నా కానీ 3 లక్షలు అయితే విజయం మిగులుతుందని మీ ద్వారా అయితే మాకు మంచిగా మిగులుతుంది, మంచి ఆదాయం ఉంది. మాకు ఇదే బిజినెస్ ఎప్పటికీ ఇతనే బంధం ఉండాలని మాకు ఉంది. కానీ ఇది ఒకటే కాదన్న, ఇంకా ఉన్నాయి, చాలా వస్తున్నాయి మాకు. ఇంకా 3-4 అవుట్లెట్లు కూడా మనకు డిస్కషన్ జరుగుతున్నాయి చుట్టుపక్కల. అది కూడా మీకు తెలిసిందే, అంత ఈజీగా ఎంతమంది వచ్చినా కూడా మనం ఫ్రాంచైజ్ డైరెక్ట్ ఇవ్వడం ఉండదు. ఆ లొకాలిటీ చూస్తాము, ఆ మనుషులు మనం అంటే వాళ్ళు ఎంతవరకు ప్యాషన్గా ఈ ఛాయ్ని కూడా చేయగలుగుతారు అన్నీ చూస్తాం మనం డైరెక్ట్గా. ఫస్ట్ అనుకున్నాను నువ్వు వచ్చి షెడ్ కాడికి వచ్చి చూసేటప్పుడు నేను కూడా అనుకున్నా అందరి లేక పోతురు కదా అని. నేను 3 రోజులు టెస్టింగ్ అన్న ఇంత కష్టపడి మబ్బుల 3 గంటలకు వచ్చుడేంది, నేనే తయారైపోలేదు కానీ 3 గంటలకే కార్ వేసుకొని వచ్చి ఆ బల్లు ఎట్లుంది టెస్టింగ్ చేసి ఆ పాలు 3 రోజులు 4 రోజులు నువ్వు టెస్టింగ్ చేసి ఆ కాన్సెప్ట్ నాకు మంచిగా నచ్చింది అన్న. ఎందుకంటే మీరు ఇచ్చిన పాలు చూడాలి, మనం ఫస్ట్ ఆ సంవత్సరం కింద తీసుకున్న పాలను కూడా దాదాపు ఒక 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో టెస్టింగ్ చేస్తూ చాయ్ టెస్ట్ చేయడం జరిగింది. ఎంతవరకు చాయ్ చేంజ్ అవుతుంది. సో అన్ని రకాలుగా టెస్టింగ్ చేసిన తర్వాత మెయిన్గా పాలను మనం చాయ్ తోటి కాదన్న మనం చెక్ చేసేది. మీరు ఈరోజు కూడా మీరు తీసుకొచ్చిన పాలు ఫస్ట్ ఇంటికి వస్తాయి, పెరుగు తోడేసిన తర్వాతనే టెస్టింగ్ జరుగుతుంది. మెయిన్గా ఎంతవరకు వాటర్ వస్తుంది పాలను పెరుగులో, ఎంతవరకు అసలు అంటే మీరు బర్రెకి ఏదైనా జబ్బు చేసినా కూడా అది మాకు పెట్టే పెరుగులో తెలిసిపోతుంది అన్న. నీకు అందుకని నేను చాలాసార్లు చెప్పాను నీకు అన్న ప్రాబ్లం వచ్చింది పెరుగులో ఏదైనా ప్రాబ్లం ఉందా బర్రెల్లోనే, మీరే చెక్ చేసుకొని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి నాకు. సో మెయిన్గా పాలని పెరుగు తోడేసి మేము టెస్ట్ చేయడం జరుగుతుంది, ప్రతిరోజు అలాగే జరుగుతుంది ఇక్కడ. సో వేరే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటన్నా చాయ్ కార్డు ద్వారా? ఒకవేళ మన చాయ్ కార్డు వేరే ఊళ్ళలో వెళ్ళినా కూడా మీరు ఎలా బెనిఫిట్ అవుతున్నారు? చాయ్ అడ్డా బ్రాంచ్ నేను పెట్టినప్పుడు నువ్వు బయట వస్తున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందని నాకు అక్కడ ఏంటంటే
బయట పోస్తే ఎప్పటి పైసలు అప్పుడే ఖర్చు అయిపోయేది. ఒక ఆదాయంగా మిగిలేది ఏమి ఉండకపోతుండే. ఇప్పుడు నాకు చాయ్ అడ్డాకి ఇచ్చిన సంది నాకు పర్ఫెక్టే అంటుంది. నేనే ఇప్పుడు 20 బర్రెలు పెట్టినా కదా, 60, 50 బ్రాంచ్‌లు పెరిగిన కొద్దికి అన్నతోని మంచిగుండి ఒక 50, 60 బర్రెలు పెట్టుకొని నిమ్మలంగా ఉంటే ఒక నెలకొచ్చే 6,00,000, 7,00,000 దాకా ఈజీగా ఆదాయం వస్తది. అండ్ పర్ఫెక్ట్ ఒక 10 ఎకరాలు పెట్టుకొని ఇదే నిమ్మలంగా ఉంటే ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు అన్న. సో వేరే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏందన్న? వేరే రైతులకు ఉందన్న ఏందన్నా ఇందులో మెయిన్ ఏందంటే మనం అల్కగా బర్రెలు పెట్టొచ్చు, డైరెక్ట్ పాలు పోయొచ్చు అని కాన్ఫిడెన్స్ కాదు. ఇంట్లో మనకు చేయాలని ఫస్ట్ మన మోటివేషన్ ఫస్ట్ మనకు చేయాలని ఉండాలి. మనం పొద్దున్న లేచినామా, వెళ్ళిపోయినామా, ఆ రైతులను ఇచ్చిపెట్టినామా అని కాకుండా మనం ప్రతి దగ్గర మనం ఉంటేనే అది మనం గ్యారంటీగా ఇవ్వగలుగుతాం. సో ప్రతి ఒక్కరు ఒకరిని చూసి ఒకరు పెట్టాలనుకుంటారు అన్న. పెట్టాలనుకున్నా కానీ అదంతా తేలిక కాదు. దానికి నువ్వు అన్నట్టు మనకు దాని గురించి తెలిసి ఉండాలి. బర్రెది ఈనిందా, ఎన్ని పాలు ఇస్తుంది, బర్రెకి ఏ ఫీడ్బ్యాక్గా ఏది ఇస్తే బాగుంటుంది, బర్రెకు గడ్డిగా అనేది కానీ, బర్రె ఈనినప్పుడు ఏం చేయాలి, దానికి ఈయన 3 రోజులు బర్రెకి ఏం చేయాలి, బర్రెని ఎన్నిసార్లు కడగాలి, దానికి ఏ దాని ఇస్తే దానికి జ్వరం వచ్చింది ఎట్లా నిలబట్టాలి, అవన్నీ కంపల్సరీ నాకు తెలిసింది కాబట్టి, నాకు ఇందులో అనుభవం ఉంది కాబట్టి. మళ్ళీ నాకు ఏంటంటే ఫస్ట్ సిటీ పరిచయం కాబట్టి నాకు బిజీగా అదైపోయిందన్న. వేరే వాళ్ళు అంత బిజీ కాదు కానీ రైతులకు కరెక్ట్ మెయింటైన్ చేసుకొని పొలం, వాళ్ళ సొంత పొలం ఉండి ఇట్లా నువ్వు చాయ్ అడ్డాస్ ఉంటే ఏదన్నా మంచిది చేసుకుంటే, వాళ్ళు ఏదన్నా బ్రాంచ్ పెట్టుకుంటే దీనికి పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్న ఈ బిజినెస్. ఇందులోకి ఎందుకంటే నువ్వు ఒక 10 లీటర్లు, ఒక 100 లీటర్లు వేసుకున్నా కానీ, నువ్వు ఒక రేట్ కార్డ్కి వేసుకున్నా కానీ, 80 రూపాయల కార్డ్కి ఇచ్చుకున్నా కానీ నీకు 8,000 అవుతుంది. 8,000 ఇంటూ నెలకు వేసుకున్నా కానీ నీకు 2,40,000 అవుతాయి అన్న. నువ్వు సగం ఆదాయం బర్రెలకు పెట్టు, నువ్వు పత్తి పిండి కానీ దీనికి కానీ 40,000, 50,000 సగం పెట్టినా కూడా మంచి సగం పెట్టినా ఇంకా సగం పైసలు మిగులుతున్నాయి. ఎవరి దగ్గర మన కంపెనీలో కానీ ఈడ కానీ ఆడ కానీ చేసేదానికన్నా ఇది నాకు చెప్తున్నా కదా, మన సొంత బిజినెస్ చేసుకొని మనం పొలం చేసుకున్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. మీకు. అంటే ఇప్పుడు ఇంకోటన్నా పేమెంట్ కూడా మీకు ఎలా ఉంటుంది? చాయ్ కాడ నుంచి అన్ని బ్రాంచ్ల నుంచి ఉండదు పేమెంట్ అన్న. నేను ఇంతవరకు ఇండ్లలో చూసినా, నేను ఇప్పుడు నాకు ఎన్నెండు ఐరన్ సొంతంగా ఉంది అందులో చూసినా కానీ పేమెంటు మనకు ఇప్పుడు నెల తర్వాత ఇండ్లలో వేసేది నెల తర్వాత వస్తుంది. చాయ్ అడ్డ అనేది నేను ఒక్కసారి కూడా వాళ్ళకి ఫోన్ చేసింది లేదన్న. ఈరోజు పాలు పోసానా, పొద్దున్న మార్నింగ్ నేను లేచే లోపల ఫోన్పే చూసుకుంటే అదే చాయ్ అడ్డ అని వచ్చేసి అమౌంట్ వచ్చేస్తుంది. అది ఎట్లా వేస్తారో ఏం చేస్తారో కానీ లెక్క క్యాలిక్యులేషన్ చేసి మరి ఇన్ని లీటర్ పోసినా నాకేసి ఇంత అమౌంట్ అని గూగుల్ పే, ఫోన్పే కొట్టేస్తారు అని. ఎందుకంటే మీకు కూడా డైలీ వార్గా ఖర్చులు ఉంటాయి. మాకు అట్లా ఇవ్వడం వల్ల కూడా మాకు ఇంకో హెల్ప్ చేసినట్టు ఏమవుతుందన్నా, నువ్వు పొద్దున మీకు పాలు ఇస్తాం, నెల దాకా పాలు ఇచ్చి మాకు నెల దాకా అంటే స్టక్ అయిపోతాయి. ఎందుకంటే బర్రెలకు పెట్టి మేత దగ్గర మేతకు కానీ దీనికి కానీ నువ్వు కరెక్ట్ చేయలేకపోతున్నావు. ఉన్న పైసలన్నీ బర్రెలకే పెట్టినాం, మిగతా పైసలు ఎడికెళ్ళి వస్తాయి అన్ని. ఇంకా మాకు నువ్వు మాకు డైలీ ఇవ్వడం వల్ల ఈ దానకు ఎంబడి దాన తెచ్చుడు. మేము 10 రోజులకు ఒకసారి స్టోరేజ్ చేసుకుంటాం దాన. 10 రోజులకు ఒకసారి 30 నెలలో 3 సార్లు తెస్తామన్న దాన. 10 రోజులు అయిపోగానే మళ్ళీ 10 రోజులు తెస్తాం, మళ్ళీ 10 రోజులు అయిపోయి 10 రోజులు తెస్తాం. సో ఆటోమేటిక్గా నీకు డబ్బులు కూడా రెగ్యులర్గా ఉంటున్నాయి కాబట్టి ఫ్రెష్గా దాన తెచ్చుకోవడం జరుగుతుంది. ఫ్రెష్గా తెచ్చుకోవడం అన్న కరెక్ట్. మనం ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టి తీసుంటే చాయ్ అడ్డ, మంచి చాయ్ అడ్డ ఇంత పూర్తి ఉందనుకో, నువ్వు ఒక 10 సంవత్సరాల మనం అనుకోని రేంజ్కి మనం వెళ్ళిపోతాం అన్న. ఇది గ్యారంటీ. అంటే అది రైతు పరంగా చెప్తున్నారా, ఫ్రాంచైజీ గురించి చెప్తున్నారా? రైతు పరంగా చెప్తున్నా. ప్రతి రైతుకు చెప్తున్నా. నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు చూసి ఇట్లా నువ్వు ఇవిడ పాలు ఇవ్వడం, ఇట్లా మనం మెయిన్ బ్రాంచ్ తీసుకొని రైతుకు ఇట్లా మంచిగా చేసుకుంటే నువ్వు ఏ పంట వేసే అవసరం లేదు. నువ్వు ఆ ఉన్న పంటలో కూడా దీనికి మేత వేసిన తర్వాత మిగతా పొలం ఏదైనా బీడు ఉన్నా కానీ వాళ్ళని ఏమో ఒరేసి తిండి పైసలు వస్తే అన్నీ వేసే అవసరం లేదు. నువ్వు ఉల్లిగడ్డ వేసుకో, ఒక పాలకూర వేసుకో, ఒక టమాటో వేసుకో, ఇవి వేసుకొని ఇదే సప్లై నువ్వు పాలు పోస్తున్నావు కదా, హైదరాబాద్కి అదే సప్లై. అన్న మీకు ఇంకొకటి ఏంటంటే, మనకు మీరు అన్నదే కరెక్ట్ అది కూడా. సో దాంతోపాటు మన చాయ్ కార్డ్, నేచర్ ఫార్మ్స్ ద్వారా మనకు గ్రాసరీ సేల్ చేస్తాం, వెజిటబుల్స్ సేల్ చేస్తాం. నెక్స్ట్ మాతో అంటే ఈరోజు చెప్తున్నా, మీకు ఇంకా అది ఫైనల్ అవ్వలేదు, బట్ వచ్చే నెల 2 నెలల్లో మళ్ళీ మీ ఫామ్ నుంచే కూరగాయలు కూడా పండించడానికి ప్లాన్ చేస్తున్నాం. అక్కడ నుంచి మీరు పాలు వస్తాయి, పాలతో పాటు కూడా ఇనిషియల్గా అయితే ఆకుకూరలు ప్లాన్ చేస్తున్నాము. ఆకుకూరలు ఇక్కడ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం అన్న. సో అది మీకు ఇంకొక అడిషనల్ ఇన్కమ్ అవుతుంది రైతుకి. మాకు వేస్తుంది అన్న, మాకు వేస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేయడం కానీ, పాలకూర, ఇవన్నీ జల్లు వచ్చే పంటలు అన్న. ఉల్లిగడ్డ కానీ, పాలకూర, తోటకూర, మెంతం కూర, ఇవన్నీ ఫ్రెష్గా వస్తాయి. పొద్దున్నే మేము అన్నట్టు ఇట్లా మీరు పెట్టిరనుకున్న దీనికి వేయడానికి కూడా మాకు అభ్యర్థం లేదు. ఎందుకంటే ఇంకో ఆదాయం కూడా మీరే. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న, మన కస్టమర్ కూడా పాలు ఎక్కడి నుంచి వస్తుంది, బయటికి వెళ్తే పాలు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పరు, ఏది చెప్పరు. మన దగ్గర పాలు ఎవరు తీసుకొస్తున్నారో మీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన కస్టమర్లకి. సో వాళ్ళు డైరెక్ట్గా కావాలంటే విజిట్ చేయొచ్చు నీ ఫామ్ని. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాం మన దగ్గర. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఇస్తున్నాం, దాని ఫీడింగ్ ఏంటని. ఎందుకంటే చాయ్ కార్డ్ ముఖ్య ఉద్దేశమే రైతుకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. అలాంటప్పుడు కస్టమర్ నుంచి రైతును దూరం చేసి మేము సాధించేది ఏముంటుంది ఇంకా. అందుకని ఏదున్నా కూడా డైరెక్ట్గా మనం ఫార్మర్ని పరిచయం చేస్తాం. ఫస్ట్ మన పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకు వచ్చే పల్సెస్ కానీ, ఇప్పుడు తెప్పిస్తున్న కందులు కానీ,
మనకి ఏవైతే మిల్లెట్స్ కానీ ఏవైతే అన్ని ప్రతి రైతు డీటెయిల్స్ కూడా మనం కస్టమర్ ఎవరు అడిగినా కూడా ఇస్తాం మనం. ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం ఏ మీడియేటర్ లేకుండా తీసుకుంటాం ప్రతి ఐటమ్. ఇక్కడ అమ్మే ప్రతి ఐటమ్ కూడా మనకు ఆయిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పల్సెస్ దగ్గర నుంచి స్పైసెస్ కానీ కందులు కానీ పెసర్లు కానీ ఏదైనా రైతు దగ్గర నుంచి డైరెక్ట్ పర్చేజ్ చేయడం జరుగుతుంది ఒక పాలే కాకుండా. సో ఎండ్ ఆఫ్ ద డే చాయ్ కడ్డా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట ఎక్కడైతే చాయ్ కడ్డా ఉంటుందో అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉండాలి లోపల. అది నేచర్ సౌండ్ ఫార్మ్స్. సో చాయ్ తాగడానికి వస్తారు కస్టమరు, వచ్చి ఇంట్లో పాలు తీసుకెళ్ళడం లేదంటే ఆ రోజు వచ్చిన కూరగాయలు తీసుకెళ్ళడం, ఏదో రకంగా ఆ చుట్టుపక్కల ఉన్న రైతుకి చాయ్ కడ్డా ద్వారా ఉపయోగం జరగాలన్న అది మెయిన్గా మా ఉద్దేశం. నాకైతే ఇప్పుడు చాయ్ అడ్డాకి ఇచ్చిన అయితే ఈ టైమింగ్ ఇంత పొద్దున్న లేచి మంచిగా టైం ప్రకారం ఇది చేయడం, టైం ప్రకారం మెయింటైన్ చేస్తాం, మా ఫ్యామిలీని చూసుకోవడం, ఇవన్నీ నాకు మంచిగా అనిపిస్తున్నాయి అన్న. అప్పుడు నేను ఇంతకుముందు హైదరాబాద్లోనే క్యాబ్ నడిపేది. క్యాబ్ నడిపి పొద్దున మబ్బుల 4 గంటలకు పోతే నైట్ 12 గంటల దాకా ఉండేది. పేయంత అలసిపోతుండే, అంతా పులిసిపోయినట్టు పోయి ఇంటికాడ అంటే మళ్ళీ పొద్దున్న లేచేది కాదు. అదే వచ్చే 2000కు పిల్లలకు టైం ఇవ్వాలి. పిల్లలకు టైం ఇవ్వలేము. మన పిల్లలు కూడా ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఉంటారు కదన్న, వాళ్ళకి మనం టైం ఇవ్వకపోతే మనం చేసిన కష్టం కూడా వేస్టే కదా. మనం ఎంత చేసిందే ఇప్పుడు నేను ఈ డైరీ పెట్టుకున్న సంధి నాకు ఏముందంటే ఫ్యామిలీకి టైం ఇస్తున్నా. మళ్ళీ ఇంకోటి మా ఫ్యామిలీలో ఇంట్లో కూడా పెరుగు కానీ పాలు కానీ ఏదైనా ఈ పాల ఐటమ్స్ ఏదైనా సరే మనం న్యాచురల్గా మంచిగా ఒరిజినాలిటీ మేము మా సొంత పాలతోనే మేము రెడీ చేసుకుంటాం. మా ఇంట్లో కూడా అంతా ఖుషి అవుతారు. మా వచ్చే చుట్టాలు కూడా అంటారు మాకు, అలా మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మంచి చాయ్ తాగుతాం రా మేము అని మాకు మంచి చెప్తుంటారు. ఎందుకంటే ఈ పండిస్తున్న విధానం కానీ అంతే కూడా ఆర్గానిక్ లోన్. అప్పుడు అసలు లేకుండా ఇప్పుడు నాకే అనిపిస్తుంది, అరే నేను ఆకృత నేనే ఇప్పుడు లోన్ పెట్టినా, మంతా ఈ బర్రెల మీదనే లోన్ పెట్టినా 40-50 లక్షలు పెట్టి, ఇప్పుడు ఇంకొక 30-40 బాలు పెట్టి నీ బ్రాంచ్ ఇంకా నడవాలని మాకు కూడా అదే ఉంటుందా, నీ బ్రాంచ్ దొరికితే మాకు డబ్బులు తప్పకుండా జరుగుతుంది అది. సో ఈరోజు నగేష్ గారు ఎలాగైతే మన చాయ్ కార్డు ద్వారా ఒక మంత్లీ అట్లీస్ట్ ఒక 2-3 లక్షలు ఏ రకంగా అయితే సంపాదిస్తున్నారో, అదేవిధంగా మీ ఊర్లో ఉన్న రైతుకి మీరు కూడా దారి చూపించాలనుకుంటే చాయ్ కార్డు ఫ్రాంచైజ్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. అంటే మమ్మల్ని రీచ్ అయ్యి అంటే మీకు చాయ్ కార్డు ద్వారా ప్లాట్ఫామ్ క్రియేటింగ్ జరుగుతుంది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు మీ ఊర్లో ఉన్న రైతుకి ఒకవేళ మీ ఫాదరే ఒకవేళ వ్యవసాయంలో ఉంటే మీ ఫాదర్ కూడా మీరు దారి చూపించిన వాళ్ళు అవుతారు. అంటే ఈరోజు మేము చూస్తున్నాం కదా జాబ్స్ పరంగా ఎంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఒక జాబ్ మీద ఆధారపడకుండా ప్రతి ఎంప్లాయీ కూడా, నేను ఒక ఐటీ ఎంప్లాయీగా చెప్తున్నాను, ప్రతి ఎంప్లాయీ ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోవాలి. చాయ్ కార్డు ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అది రైతులకు ఉపయోగపడుతుంది. మీలాంటి ప్యాషన్తో ఎవరైనా ముందుకు వచ్చి రైతులకు మేము దారి చూపిస్తాం, మాకు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటామంటే చాయ్ కార్డు ఎప్పుడు ముందుంటుంది. సో చాయ్ కార్డును మీరు రీచ్ అవ్వాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్లకు రీచ్ అవ్వండి. మీరు కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా మనం రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు. సో ఇది ఒక డబ్బులు సంపాదించాలని ఒక ఉద్దేశంతోనే కాకుండా మీ ఊళ్ళో ఉన్న మీ రైతుకి మీ ఫాదర్కి మీ సొంతంగా మీరు ఒక ఉద్యోగాన్ని కానీ క్రియేట్ చేయడం కానీ మీ ఊళ్ళో ఉన్న వర్కర్స్ కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఊర్లో కూడా చాయ్ కార్డా ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి రైతుకు ఉపయోగం జరగాలనేది చాయ్ కార్డా నేచర్ సంస్థ ముఖ్య ఉద్దేశం. నమస్తే.